దేశంలో జూన్ 25, 1975లో ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి ఈ రకంగా ఆ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థను నీరుగార్చి ప్రజాస్వామ్య వాదులందరినీ కూడా జైలు పాలు చేసి పత్రికా స్వేచ్ఛను కూడా హరింపజేసి భావ స్వేచ్ఛ లేకుండా పత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన ప్రజలు ప్రభుత్వానికి ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసి ఆనాడు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాలరాశారో ఆనాటి చీకటి రోజులను ఈనాటి తరానికి తెలియచేయడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఈ నెల ఎమర్జెన్సీ రోజు విధించిన రోజైనటువంటి జూన్ 25 నాడు ఒక సభ నిర్వహించి ఈనాటి తరానికి ఆ ప్రభుత్వం యొక్క మరి దౌర్జన్యాలను, దోపిడీలను, అఘాయిత్యాలను, అప్రజాస్వామిక చర్యలను తెలియజెప్పడానికి 25 జూన్ మేడ మంజాయిల్లో సభ నిర్వహిస్తాను. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు గారు, ప్రకాష్ జావడేకర్ గారు సభ్యులను ఉద్దేశించి ఎమర్జెన్సీ నాటి రోజులను, అదే రకంగా ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ పార్టీలు చేసినటువంటి పోరాటాన్ని వారు తెలియజేయడం జరుగుతుంది.